నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, బాణామతి ప్రయోగం అంటే ఏంటి గురుగారు? అంటే అంటే ఇది ఎన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి? దీనివల్ల నష్టాలు, పరిహారాలు తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః, శ్రీ కొల్లూరు మూకాంబికై నమః. బాణామతి ప్రయోగం అనంటే మనకి ఉభయ రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన వంటి ప్రయోగం. ఎక్కువ శాతము ఆదివాసులు, హరిజన, గిరిజన వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు పట్నం వరకు కూడాను వచ్చి రావటం జరిగింది. ఇదేంటంటే మనకి ఈ మెసేజ్ అంతా కూడా మీరు అడిగేదంతా కూడా మనకు మెయిల్స్ మెసేజ్ వచ్చాయి కాబట్టి మీరు అడుగుతున్నారు. వాళ్ళు కస్టమర్స్ వేసే క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు. అవునవును. మనకు వచ్చినటువంటి మెయిల్స్ ద్వారా కానీ దీంట్లో మీ డౌట్స్ తప్పకుండా మేము తీరుస్తామండి. మీ ఇంటికి బాణామతి ప్రయోగం జరిగింది అంటే అది ఎలా ఉంటుంది? మీలో ఎటువంటి ఒక భయాందోళన జరుగుతుందంటే, ఎప్పుడైనా కూడా ఆ ఒక ఇంటికి బాణామతి ప్రయోగం చేస్తే ఆ బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదమ్మా, ఆ బూడిద గుమ్మడికాయని మీరు గుమ్మానికి కట్టి ఏలాడిస్తారనుకోండి, 24 గంటలు తిరగక ముందే నీళ్లు కారుతూ ఉంటుంది, మొత్తం గొజ్జు గొజ్జు అయిపోతుంది. రెండవది, ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు ఎంత సుగంధమైన వంటి మీరు స్ప్రే కొట్టినా, ఎంత సుగంధమైన వంటి అగరవత్తులు పెట్టుకున్నా, ఎంత ఇల్లు శుభ్రం పెట్టుకున్నా ఒక మనిషి చనిపోయిన వంటి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎవరైనా గెస్ట్ వాళ్ళ ఇంట్లో ప్రవేశించినా కూడా 10 నిమిషాలకైనా ఎక్కువసేపు నిలబడలేరు. అంత మాదిరి ఒక ఎఫెక్ట్ అక్కడ కనపడతా ఉంది. ఇంకోటి, మీరు అన్నం ఉడికిపెట్టి వంట వండి పెట్టిన తర్వాత అది ఒక 6 గంటల సేపు కూడా ఉండకుండా, అంటే అరగంట గంట కూడా ఉండకుండానే 2 అవర్స్లోనే మీకు కూర కానీ పప్పు కానీ అన్నం కూడాను చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి ప్రభావం కనపడుతుంది. ఇంకోటి, ఆరోది ఒకటి వచ్చేసి ఇంట్లో తులసి చెట్టు ఎండిపోద్ది. తులసి చెట్టు ఎండిపోతుంది. దైవిక్యమైన ఒక శక్తి ఏదైతే ఉందో అది ఎండిపోతుంది. మనుషులు కూడా రోజు రోజుకి బక్క చిక్కిపోతూ ఉంటుంది. వాళ్ళ ఒక జుట్లు ఊసిపోయి ఒక ప్రేతకాలతో వాళ్ళు ఉంటారు. ఇది గత 6 నెలల కింద చూసినప్పుడు ఎంత బాగుంది అమ్మాయి, ఎందుకు ఇట్లా అయిపోయింది அப்படின்னா, ఏమైంది ఏంటో తెలియలేదు அப்படின்னு వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక 5-6 రకాలమైనటువంటి బాణామతి ప్రయోగాల వల్ల ఈర్ష్య ద్వారా కావచ్చు, ఇంకేదైనా ప్రయోగాల వల్ల కావచ్చు, శుద్ధ ప్రయోగం చేసి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ ఒక నాశనం చేసి పెట్టేస్తున్నారు. ఈ చేయటం వల్ల వీళ్ళకి ఈ విధానమైనటువంటి ప్రభావం కనపడింది, వీళ్ళకి ఈ విధానమైనటువంటి ఎఫెక్ట్ కనపడింది. ఇంకోటి ఏంటి చెప్పినా, ఎప్పుడైతే కూడా ఈ బాణామతి ప్రయోగం ఇంటి పైన ఎప్పుడు కూడా చేస్తారో వాళ్ళు మధ్యరాత్రి 12 గంటలు 1 గంటకి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. அப்படின்னா వెళ్ళిపోవాలనిపిస్తుంది, లేదంటే బావిలో దుంకాలనిపిస్తుంది, ఉరిగి వేసుకోవాలనిపిస్తుంది, ఇంట్లో గాసు నూనె పోసుకోవాలనిపిస్తుంది. ఆ ఒక సిమ్టమ్స్ అంతా కూడా చాలా విపరీతంగా వాళ్ళకి కనపడతా ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి వీళ్ళకి బాణామతి ప్రయోగం అయిందని. ఎవరైనా మంచి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఇది ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా వరకు కూడాను ప్రయోగాల నుంచి బయటపడిపోతారు. ఇంట్లో ఉన్నటువంటి నగలు పోతాయి, డబ్బులు పోతాయి, ఎవరు తీరు. ఆ ప్రయోగం చేసేప్పుడే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ పోతుంది, ఎలా పోతుంది? ఆ బాణామతి ప్రయోగం చేస్తే అక్కడ ఉన్నటువంటి సైతాను అవన్నీ కూడా ఆ ఒక ప్రభావం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయోగం చేయడానికి కావాల్సినవి ఏంటి గురువుగారు? అంటే ఒక వ్యక్తికి చేయాలంటే ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని చెప్పకొన్ని ఉంటాయి, కొన్ని చెప్పవలసినవి ఉంటాయి. సో అవన్నీ కూడా వింటే కూడా ప్రేక్షకులు భయపడతారు కాబట్టి నేను ఏది చెప్పదలుచుకోలేను. కొన్ని మాత్రం వెంట్రుకలు, గోర్లు, మరి వస్త్రాలు, కాళ్ళ మట్టి, ఏదైనా కూడా మీరు మలమూత్ర విసర్జన చేసినామంటే, మూత్రం విసర్జన చేసినామంటే మట్టి ఉంటుంది బయట ఎక్కడ ఫంక్షన్ పోయినప్పుడు, అవి కూడా తీసుకొని వెళ్తారు. ఇంకా చెప్పకొనివి కొన్ని ఉంటాయి, అవి తీసుకొని వెళ్తారు. సో ఇది ఎలా వాళ్ళకి పొందుతుందంటే అది కూడా ఉన్న వాళ్ళే చేస్తారు, బయట వాళ్ళు వచ్చి చేయలేరు. ఏమా, మనతో పాటు నవ్వుతూ పాడుతూ చేస్తూ ఉండేవాళ్ళే చేస్తారు తప్ప బయట వాళ్ళు అస్సలు చేయడానికి ఆస్కారం లేదు. వాడికి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఇంత డెవలప్మెంట్ అవుతున్నారంటే వాళ్ళు ఇంటి వాళ్ళే ఉండాలి, సొంత అన్నతమ్ములై ఉండాలి,
తోటికోడలు ఇవన్నీ ఉండవు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు. అయితే ఇది నివారణ చేసుకునేటప్పుడు వారికి ఎవరైతే చేశారో వాళ్ళని తెలుసుకోవచ్చా గురుగారు? ఇప్పుడు ఇక మెయిన్ థింగ్స్ ఏంటినా ఫస్ట్ వీళ్ళని సేఫ్ జోన్లో పెట్టాల. వీళ్ళకి సేఫ్ జోన్ చేసి వీళ్ళ అష్టబంధన పరిహారం చేసిన తర్వాత దైవిక్యమైనటువంటి పూజతోని వీళ్ళకి శాంతి చేసేస్తే కంప్లీట్గా రికవర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరు చేశారనేది మనం తెలుసుకోవచ్చు. అంటే అది చుట్టాలు చేస్తారా, మరి ఫ్రెండ్స్ చేస్తారా, పక్క వాళ్ళు చేస్తారా, ఎదురు వాళ్ళు చేస్తారా తెలుసుకొని ఏం చేస్తారు. కానీ వాళ్ళకి జాగ్రత్త పడతారు. వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ పెట్టకుండా వాళ్ళని దూరం పెట్టడం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మంచి చేయాలక తప్ప చెడు చేయకూడదు. నీకు మంచి చేయరాకపోతే వాళ్ళ జోలికి పోకూడదు. ఇది భగవంతుని ఒక సిద్ధాంతం. ఎప్పుడైనా కూడా నలుగురికి అందరూ బాగుండాలి, అందరు అష్టైశ్వర్యాలతో ఉండాలి, అంత సంతోషంగా ఉంటేనే జనాలకి మంచిది.